ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెయో సెలబ్రిటీ హాట్ ఫోటోలతో అందచందాలను వెదజల్లుతూ వీడియోలు చేస్తుంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 4 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పంజాబ్‌లో పార్క్ చేసిన కారులో ఆమె శవమై కనిపించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కమల్ కౌర్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. కౌర్ ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు రీల్స్ వివాదానికి దారితీస్తాయి. ఆమె ఉన్నట్టుండి ఇలా కారులో విగత జీవిగా కనిపించడం పలు అనుమానాలకు దావిస్తోంది. ఆమెను హత్య చేసి కారులో పడేశారా లేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుందా అనే విషయం తెలియాల్సి ఉంది. పంజాబ్కు చెందిన ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీలో శవమై కనిపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కళాశాల పార్కింగ్ స్థలంలో కారులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి బఠిండా చండీగఢ్ జాతీయ రహదారిపై ఉన్న ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్గా గుర్తించారు. ఇక వాహనానికి లూథియానా రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఉన్నాయి. కారు వెనుక సీట్లో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని ముందుగా పోలీసులు గుర్తుపట్టలేకపోయారు. కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంటే చనిపోయి ఎక్కువ రోజులై ఉంటుందని భావిస్తున్నారు. కారులోంచి దుర్వాసన రావడంతో తమకు సమాచారం అందించారని బతిండా పోలీస్ సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ తెలిపారు. లూథియానాకు చెందిన కాంచన్ కుమారి అలియాస్ కమల్ కౌర్గా గుర్తించినట్లు తెలిపారు. జూన్ 9న కమల్ కౌర్ ఇంటి నుంచి బయలుదేరినట్లుగా పోలీసులు తెలిపారు. ఒక ప్రమోషనల్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బతిండా వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరిందన్నారు. ఆ రోజు నుంచి కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు. అంటే ఆ రోజే ఆమె హత్యకు గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కమల్ కౌర్కు ఇన్‌స్టాగ్రామ్లో 3,83,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. కారు నడిపిన వ్యక్తి పార్కింగ్లో కారు పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. అయితే ఈమెకు ఆన్లైన్లో అనేక వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించి వీడియోలు పోస్ట్ చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఆ కోణంలో ఏమైనా హత్య జరిగిందేమోనని దర్యాప్తు చేస్తున్నారు.